ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇక సంక్షేమ పథకాలు ఇవ్వలేదా, పూర్తిగా ఎత్తేస్తారా, ఆర్థిక పరిస్థితి బాగోలేదా, కాబట్టి అందరినీ మేము పథకాలు ఇవ్వలే మీరు సర్దుకోండి అని చెప్పేస్తారు. ఇవి నా మాటలు కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఛానల్లో సొంత పత్రికలో వస్తున్నటువంటి వార్తా కథనాలు. ఇంకేముంది, చంద్రబాబు పరిస్థితిని అర్థం చేసుకోమన్నాడు, ప్రజల్ని అర్థం చేసుకోమన్నాడు, పథకాలు మొత్తం ఎత్తేస్తున్నారు, అద్ది ఇద్ది అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తా కథనాలు వార్చి వడ్డిస్తోంది. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? రావాల్సిన పథకాలు రావా? ఏం జరగబోతోంది? మీ విశ్లేషణ ఏంటి? నేను క్లారిటీగా చెప్తాను కిషోర్ కుమార్. నాటకాలు ఎవరు వేసినా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్రం అప్పులు కుప్పగా అయిపోయిన మాట వాస్తవం, నో డౌట్, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వం ముందుకొచ్చి నిజాలు ప్రజలకు చెప్తే తప్ప రాష్ట్రాన్ని ఒడ్డున పడేటటువంటి పరిస్థితులు లేదు. కళ్ళు బైర్లుగా అమ్మేటటువంటి రిపోర్ట్స్ ఉంటున్నాయి. ఆ నిజాలు సీఎం ఆఫీస్లో కూర్చొని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిజాలు ప్రజలకు చెప్పడం లేదు. వాస్తవికాలు చెప్పకపోవటం వల్ల ప్రజల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని సంక్షేమ పథకాలను ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తారు, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎలక్షన్ ముందు హామీలు అనేవి ఇచ్చలవిడిగా ఇస్తారు. ఇచ్చలవిడిగా ఇచ్చినప్పుడు ఆ హామీలు నెరవేర్చమని ప్రతిపక్షం అడుగుతుంది, ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు కూడా ఆడ ఉంటే ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేసి ఇస్తే ఏమవుద్దంటే మరో శ్రీలంక అవుద్ది. అందువల్ల ఏంటంటే యాక్చువల్ పొజిషన్ ఏముంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, నెల నెల మనం చెల్లించాల్సిన అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆ వేతనాలు ఎంత అవుతుండే, జీతాలు ఎంత అవుతుండే, వీటన్నిటికి సంబంధించినటువంటి కూలంకషంగా చర్చ కానీ జరగలేదనుకోండి. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 151 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 30 తీసుకొని 31 తీసుకొని మొత్తం పబ్లిక్ రిసిప్ట్స్ ఇచ్చేసేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి మార్చి 31 కల్లా క్లోజ్ చేసేస్తారు. అంటే 1 ఇయర్ ఆగిద్దండి. అంటే ఎక్కడో బాధ్యత లోపించింది కిషోర్ గారు. ప్రజలు కూడా ఎవరు అడగటం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా మాకేదో ఒక ముష్టి పథకం ఒకటి వస్తే, మాకు ఒక పింఛను వస్తే, మాకు ఒక అమ్మఒడి వస్తే యా నుంచి తెచ్చిస్తారు? ఇవన్నీ మన డబ్బే కదా, ప్రజలు అల్టిమేట్గా పన్నులు కట్టిన డబ్బే కదా. నీ సొమ్ము నీకు ఇయటానికి ఏముంది, 2 చెస్లో బస్సులో పెంచేసి నీ సొమ్ము నీకు ఇయ్యచ్చు కదా. అదేం పెద్ద ఇష్యూ కాదు, ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు. పన్నులు బాదుడు బాదేసి బస్ ఛార్జీలు డబల్ చేసి పథకం ఇవ్వటం పెద్ద గొప్పతనం కాదు. అదేవిధంగా కరెంటు ఛార్జీలు డబల్ ట్రిపుల్ చేసేసి నేను కరెంట్ ఇస్తున్నానని చెప్తుంటారు చూసావా, ఇది ఒక మిలీనియం జోక్ లాగా అనిపిస్తుంది. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే వాళ్ళు అనేది ఏంటంటే ఎలక్షన్ ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు అని అడుగుతున్నారు. అయితే గడిచిన 5 ఏళ్ల కాలం పాటు నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? ఆ డబ్బులు చెల్లించకపోతే మళ్ళీ అప్పు పుట్టద్దా? ఒకసారి అప్పు తీసుకున్నాము, తిరిగి చెల్లించకపోతే మళ్ళీ అప్పు ఇస్తాడా? కానీ గవర్నమెంట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మొన్న నివేదిక బయట పెట్టారు, కాగ్ నివేదిక. ఎప్పుడు కూడా అసెంబ్లీలో చర్చ జరగాల. కాగ్ నివేదికని అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టడం లేదు? దీన్ని అడగాల ప్రజలు. కాగ్ నివేదిక మీద కానీ చర్చ జరిగితే 5 సంవత్సరాలు అంటే 17, 18, 19, 19, 20, 20, 21, 21, 22
ఈ 5 సంవత్సరాల నివేదిక ఉంది. ఆ నివేదిక మీద కానీ చర్చ కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకము విధ్వంసకర పాలనకి అక్కడ మనకి దొరుకుద్ది అనమాట. ఈ కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్లుగా అసెంబ్లీని స్టార్ట్ చేసి ఒక వారం రోజులు ఈ బడ్జెట్ మీద కానీ చర్చలు కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు తెలుసుకోగలుగుతారు. ఒకరు ఇద్దరు వచ్చి మీడియా ముందు మాట్లాడినట్టు మాట దానికి విలువ ఉండదు. దేనికి విలువ ఉంటుందంటే అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాటకి రికార్డ్ అవ్వద్ది, దానికి విలువ ఉంటుంది. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కూటమిలో గెలిచిన వాళ్ళు ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఎట్టా రాడు, మిగతా 10 మంది అయినా రావాలిగా, అసెంబ్లీలో సమాధానం చెప్పాలిగా. నాటి ఆర్థిక మంత్రి ఏయో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని చెప్తే కుదరదు. ప్రజా దేవాలయంలో చర్చ జరగాల కాగు రిపోర్టు మీద. ఆ చర్చ జరగటం పోవటంలో ఇలా 46 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇవ్వాలంటున్నారు. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంటూ అమౌంట్ వేసుకోండి, ఎంత అవుతుంది. అదేవిధంగా నీకు 54 లక్షల మందికి రైతులకి రైతు భరోసా అంటున్నారు. ఈ 2 కలపండి, 1 కోటి మంది అవుతారు. ఆడికి 1 కోటి మందికి 20,000 వేసాలకే, 1 కోటి మందికి 20,000 వేసాలకే ఎంత అవుతుంది? సింపుల్ క్యాల్కులేషన్. 1 కోటి మందికి 20 అంటే 20,000 కోట్ల 2 పథకాలకే కావాలి. 20,000 కోట్లు కావాలి 2 పథకాలకే. ఇక్కడ మనం ఆలోచిస్తే, నేను ఇంత బాగా స్టడీ చేస్తే నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24-25లో మనం తీసుకున్న అప్పుల మీద అసలు ప్లస్ వడ్డీ కలిపి 42,248 కోట్లు కట్టాల. ఆడ ఆశ్చర్యకరం ఏంటంటే అసలు మీద కట్టాల్సిందేమో 23,854 కోట్లు, వడ్డీ రూపంలో చెల్లించాల్సిందేమో 18,393 కోట్లు. వెరసి ఈ 2 కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చెల్లించాల్సినటువంటి అప్పు 42,248 కోట్ల రూపాయలు ఉంది. ఈ విధంగా లెక్క తీసుకుంటా వస్తే మనకి 2021 నుంచి 2031 ఈ మధ్య ఇచ్చారు స్కేల్ మనకి. 2021, 2031 ఈ 10 సంవత్సరాల్లో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మనకి, అప్పులు కట్టే ప్లాట్ఫామ్. ఈ మొత్తం కట్టుకుంటా వస్తే అసలు వచ్చి 176,650 కోట్లు అసలు. ఇక్కడ ఒక ట్రెమెండస్ రిపోర్ట్ ఉంది. వడ్డీ రూపంలో కట్టాల్సిన డబ్బు 159,697 కోట్లు. దాదాపుతో అసలుకి సమానం. అసలు ఆశ్చర్యకరమైనటువంటి 3,36,347 కోట్లు. ఇది మనం ఖచ్చితంగా కట్టి తీరాల. అంటే ఇంత అప్పు దేనికి చేశారా, ఏం పెట్టారు, ఏం కట్టారా అని అడిగేటోళ్ళు లేరు కిషోర్ గారు. అంటే ప్రభుత్వం వాళ్ళ ఇష్టాసారంగా అప్పులు చేసిపోతుంటే అల్టిమేట్గా కట్టాల్సింది ఎవరు కిషోర్ గారు చెప్పండి? ప్రజలే. నేను చెప్పిన ఈ రిపోర్టు తప్పని నిరూపించండి, ఎవరైనా చెప్పండి. అంటే ఎంత బాధాతత్పదంతో అంటున్నానంటే, రాష్ట్రంకి అప్పులు ఉన్న మాట వాస్తవం, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా. ఈ అప్పులు కానీ ప్రభుత్వాలు చేసుకుంటూ పోతే ఎప్పుడు తీరుస్తారు? అప్పులు ఇచ్చే స్థాయికి రాష్ట్రం రావాలి. కానీ ఎప్పుడు అప్పు చేసుకుంటా పోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమో 183 లక్షల కోట్లు అప్పు చేస్తుంది. అది దాదాపుగా ప్రతి తలకాయ మీద 150,000 రూపాయల అప్పు అదవ పడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చూస్తేనేమో 11 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ 11 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర జనాభాతో మనం కోడీకరిస్తే ఇది ఒక 2.5 లక్ష అప్పు పడతా ఉంది. 2 కలిపాలకే పుట్టే పిల్లోడు కూడా 4 లక్షల కోట్లు అప్పు తేలుతున్నాడు. అంటే దీనికి అంతం లేదా? ఈ పెద్ద ఎకనామిస్టులు ప్రొఫెసర్స్తో ఒక సదస్సు పెట్టి అసలు ఏం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ? ధరలు చూస్తేనేమో
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డబల్ అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఆ రాష్ట్ర ఆదాయం అని చెప్తున్నారు. నేను అంటుండే సింపుల్గా ₹100 వస్తువు మీకు ₹18 జీఎస్టీలో ఉందనుకో, ₹18 వచ్చింది. అదే నీకు ₹200 అయితే జీఎస్టీ రూపంలో ₹36 కట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ డబ్బులు ఉంటున్నట్ట ఊడిపోతున్నట్ట. అలాగా కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు మొత్తం పెంచుకుంటూ పోతున్నారు ఏటికా ఏడు. కానీ ప్రజలకేమో మాకింత టర్న్ ఓవర్ అయింది, ఈ పర్సంటేజీలు, ఈ గ్యామ్లింగ్ లెక్కలు చెప్తున్నారు. అప్పులు లేకుండా గవర్నమెంట్ని నడిపిలేమా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోగలగాలి. అప్పులు ఇచ్చే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం ఎదగాలి, కానీ అప్పులు చేసుకుంటూ పోయి రాష్ట్ర సావర్నిటీని తాకట్టు పెట్టేసి, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి చెప్తాను కిషోర్ కుమార్ గారు మీకు. ఇక్కడ మీకు సింపుల్గా డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ అని ఒకటి ఇచ్చారు. దీంట్లో 1 సంవత్సరం లోపల చెల్లించాల్సినటువంటి అమౌంట్ 14,500 కోట్ల రూపాయల దాకా ఉంది. 2 నుంచి 3 సంవత్సరాల మధ్య చెల్లించాల్సినటువంటి అప్పులు 39,825 కోట్లు ఉన్నాయి. 4 నుంచి 5 సంవత్సరాల మధ్య చెల్లించాల్సినటువంటి అప్పులు 42,493 కోట్లు ఉన్నాయి. 6 నుంచి 7 సంవత్సరాల మధ్య చెల్లించాల్సినటువంటి అప్పులు 32,998 కోట్ల రూపాయలు ఉన్నాయి. 8 సంవత్సరాల పైబడి చెల్లించాల్సిన అప్పులు 1,63,258 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకొంచెం అప్పులు, అదర్స్ అప్పులు కలిపి 11,017 కోట్లు ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో. అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు అని చెప్పమంటే చెప్పటం లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకొని అడగమంటున్నాను నేను. రాష్ట్ర సంఘటిత నిధికి ఇంత డబ్బులు వస్తున్నాయి కదా, ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఎవరికి ఇస్తున్నారు ఈ డబ్బులు అని అంటే ఆ వ్యక్తుల పేర్లు చెప్పడానికి ప్రభుత్వానికి ఏమవుతుంది కిషోర్ గారు, నాకు చెప్పండి. ఇప్పుడు డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఎంత ఇచ్చినారు అనేది ఆ డేటా ఎందుకు బయట పెట్టరు? తేట తెల్లమైపోద్ది కదా కిషోర్ గారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దేనికి ఎంత ఇచ్చారు అది ఎందుకు చెప్పటం లేదు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారంటే ప్రజల్ని, మేము రోడ్లు ఎంత పోసాము దానికి అమౌంట్ ఎంత, అర్థమవుతుందా మీకు బాగా? మేము ఇరిగేషన్ ఎంత చేశాము దానికి అమౌంట్ ఎంత, ఇదే కదా మనం వింటుండేది. మేము స్కూల్ బిల్డింగ్లు ఇన్ని కట్టాము, సీసీ రోడ్లు ఇన్ని పోసాము దానికి అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు, ఇది కదా వ్యాలిడ్ పాయింట్. అంటే గుప్పుడు మంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ప్రజలందరి డబ్బుని మొత్తం నాకేస్తున్నారు కిషోర్ గారు. గుప్పుడు మందే, అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 100 మంది దోచేస్తారు ఈ సంపదను అంతటిని. కాబట్టి ప్రభుత్వ పథకాలకి, సరైన సంక్షేమ పథకాలకి నిధులు లేకుండా పోయాయి అంతేనా? అంతే. సరైన సంక్షేమం అంటే సంక్షోభానికి దారితీస్తుంది కిషోర్ గారు. అసలు సంక్షేమం దేంట్లో ఉండాల? పిల్లోడు బడికి వస్తే డబ్బులు ఇచ్చేది ఏంది కిషోర్ గారు? పిల్లోడికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించేదానికి, పుస్తకాలు ఇయటానికి తప్పు లేదు, పిల్లలకి బట్టలు ఇయటానికి అభ్యంతరం లేదు, పిల్లోడికి షూ ఇయటానికి అభ్యంతరం లేదు. పిల్లోడిని స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇచ్చేది ఏందని నేను అంటా కిషోర్ గారు. ఇది ధర్మమా అధర్మమా? అంటే ఇది ఓట్లు కొనుక్కునే పథకం లాగలేదు, వృధా ఖర్చులాగా అవపడటం లేదు, బాధ్యత లేదు. పిల్లల్ని పెంచుకునే తల్లిదండ్రులకి చదువుకోవాలన్నటువంటి బాధ్యత సోయ తల్లిదండ్రులకు ఉండదు. అంటే నేను అంటుండేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో. నేడు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు అయినాయి. కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వసతి కల్పించండి. పిల్లల్ని బస్సు వేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో వాళ్ళు స్కూల్కి రావాలంటే ఇబ్బందిగా ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే స్పెషల్ ఏపీఎస్ఆర్టీసీ ఏవైతే ఉందో స్కూల్ ట్రాన్స్పోర్ట్ చేసి పెట్టి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ వదిలిపెట్టేటట్టు ఏర్పాటు చేస్తే సరే, తల్లిదండ్రులు నీకు ఇది అడగరు కదా. అమ్మఒడి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం భోజనం పెట్టండి, సాయంత్రం కూడా స్నాక్స్ పెట్టి ఇంటికాడ డ్రాప్ చేయండి. ఎవరేమన్నారు? మధ్యాహ్న భోజన పథకం కూడా మనకి తెచ్చారు కదా పిల్లలకి. అందువల్ల పుస్తకాలు ఫ్రీగా ఇవ్వటంలో తప్పు లేదు, పిల్లలకి
ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడంలో తప్పు లేదు. కానీ బడికొస్తే డబ్బులు ఇచ్చేది ఏంది? ఆ డబ్బులతోటి ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు కిషోర్ గారు? ఒకసారి ఆలోచిస్తారా? ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు ఊహించుకోండి. అట్లా ఒక 4-5 సంవత్సరాల ఆ డబ్బులు, అమ్మఒడి డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ఖర్చు పెడితే ప్రభుత్వానికి ఆస్తి ఏర్పడుతుందా? ఏర్పడదా? ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధమైన ఆలోచన చేయగానే పిల్లోడిని బడికి పంపిస్తే డబ్బులు ఇస్తామనేటటువంటి ప్రక్రియకైతే నేనైతే అంగీకరించను. పిల్లలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చేయొచ్చండి, పిల్లలకు కావాల్సినటువంటి ఇవ్వండి. ఇంకా ఇంకొకటి ఉంది, రైతు భరోసా ఉంది. ఈ రైతు భరోసాలో మనం రైతుకి 20,000 ఇస్తామని అంటున్నాం. కానీ ఒక్కసారి వ్యవసాయ మంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పురుగు మందుల కంపెనీలను కానీ ఏదైతే ఉందో, పురుగు మందుల కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇత్తన కంపెనీలు ఏమైతే ఉన్నాయో, వాటి ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? అంటే పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ కేంద్రం డైరెక్ట్గా ఫర్టిలైజర్స్కి సబ్సిడీ ఇస్తుంది. కీలకంగా రైతులను చంపేస్తుండేది పెస్టిసైడ్స్ కిషోర్ గారు. వాటి క్వాలిటీ కంట్రోల్ ఉండదు, వాటి మీద ఉండదు. ఏంటంటే పెస్టిసైడ్స్ కంపెనీలు, రాష్ట్ర మంత్రి, రాష్ట్రంలో ఉండే డీలర్లు మిలాఖత్ అయిపోయి వేల కోట్లలో లంచాలు తీసుకుంటున్నారు. ఇది వాస్తవం కూడా. ఎలా వస్తుంది సార్ మీరు అని అంటారేం, కానీ పెస్టిసైడ్స్ కంపెనీలకు సంబంధించినటువంటి డేటా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి గ్రామంలో పెట్టాలా ప్రభుత్వం. ఎవరు పెట్టాలా? వ్యవసాయ శాఖ మంత్రి. హార్టికల్చర్కి సంబంధించిన కానీ, అగ్రికల్చర్కి సంబంధించింది కానీ, ఈ మందులు మాత్రమే మేము అప్రూవల్ ఇచ్చాము, వీటి ధర ఎంత, ఈ బ్రాండ్ ఎంత, ఈ ధర ఎంత అనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది? చెప్పండి కిషోర్ గారు నాకు. అంటే ఒకవైపు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెస్టిసైడ్ కంపెనీల కాడ లంచాలకు అలవాటు పడిపోయి, మీరు ఎంతన్నా పెట్టుకోండి ఎంఆర్పి, మాకు ఇచ్చేది మాకిండి, రైతుల కాడ దోసేయటం. ఈ దోపిడీని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మఒడి మనం ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంఆర్పిని ఎవరు నిర్ణయిస్తున్నారు? రైతు పండించేటటువంటి దానికేమో ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందా? అదే రైతు వాడుకునేటటువంటి పెస్టిసైడ్స్కి కానీ ఫర్టిలైజర్స్కి కానీ ధర ఎవరు నిర్ణయిస్తున్నాడు? కంపెనీ వాడు నిర్ణయిస్తాడు. సబ్సిడీ ఎవరు నొక్కేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వంలో నుంచే కంపెనీలు నొక్కేస్తుండే. రైతుకు రావాల్సిన సబ్సిడీని కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు మీరు? అడగరు ఎవరు కూడా. అంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎరువులు రసాయనాల మంత్రి ఒక్కసారి మంత్రి పదవి చేస్తే ఎంత కొడతాడో చెప్పమంటావా? 5,000 కోట్లు నొక్కేస్తాడు. 5,000 కోట్లు నో డౌట్. అన్ని పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కంపెనీలో కేంద్ర ఎరువుల రసాయన మంత్రికి పోయేటటువంటి వాటా 5,000 కోట్లకు తగ్గదు. వాడు ఏం చేస్తాడో తెలుసు? 5 ఏళ్ళు మంత్రిగా కానీ పనిచేసినంటే ఒక 25,000 కోట్లకి అధిపతి అయిపోతాడు. ఆ తర్వాత వాడు ఇంక చేయబడలే, ఎత్తుకొని పోయి ఇస్తారు. అంటే ఒరే బాబు, దీనికి ఉత్పత్తి కాస్ట్ ఎంత అయింది, దీని ఎంఆర్పి నువ్వు ఎంత పెట్టావు, దీని ఏ పర్పస్ వాడతావు, అగ్రికల్చర్ సైంటిస్టులు దగ్గర పెట్టుకొని దానికి ధర ఎవరు నిర్ణయించాలా? అయితే రైతు పండించే పంటకు మీరు ధర నిర్ణయిస్తారు, కంపెనీ వాడు తయారు చేసే మందుకు ఎవరు ధర నిర్ణయించాలా? అవి పురుగులు కూడా చావో కొన్ని మందులకైతే, కొన్ని మందులకు పురుగులు కూడా చావో. అదేంటంటే ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత ప్రధానంగా గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు, మన కాటన్ రైతులు, పత్తి పండించే రైతులు, వీళ్ళిద్దరిని అడగండి చెప్తారు. వారం వారం కొడతారు వాళ్ళు, 15 రోజులకు ఒక రోజు కొడతారు. ఒక చిన్న మందు ఉంటుంది 100 ml టైసర్ అని ఒక మందు ఉంటుంది, 3,000 దానిమ్మ 3,000 6,000 ఉంటుంది. అది 100 ml. అంటే అద్దు ఆపు లేకుండా అగ్రికల్చర్ సైంటిస్టులు మనకు లామ్ ఉంటుంది. ఈ లామ్ వాళ్ళ చేత ఏం చేయాలా? ధర నిర్ణయించేసి, ఆ మందుల ధరలు నిర్ణయించేసి, ఆ పట్టిక ఎక్కడ ఏదన్నా గ్రామం బాదం పండి ఏ గ్రామంలో ఉందా పట్టిక, ఆ పట్టిక ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎరువుల ముందు కొట్టుకాడ మా కాడ స్టాక్ ఇంతన్నా బోర్డు వేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోలు ఏం చేస్తారు చెప్పనా కిషోర్ గారు? ప్రతి షాప్ వాడికి పోయి టింగ్ 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 ప్రతి షాప్ కాడ వసూలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యాల. నేను అంటుండేది ఏంటంటే సంక్షేమ పథకాలు, రిలయబుల్ సంక్షేమ పథకాలని అడగండి, తప్పు. నేను అనేది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఇచ్చినట్టుగా నిజంగానే ఆర్థిక పరిస్థితి అంత బాగాలేక మొత్తం ఎత్తేసే అవకాశం అయితే కనిపిస్తుందా? లేదు లేదు, అంత బాహాటంగా ఏం ఎత్తేరు?
మీకు సడన్లీగా వేస్తారు. అన్నదాత సుఖీభావ పథకానికి అన్నదాత అంటనేది రైతు భరోసాలో ఉన్నది కదా, దాన్ని అన్నదాత సుఖీభావ చేస్తారు. దాన్ని అన్నదాత సుఖీభావకి సడన్లీగా బడ్జెట్ ప్రవేశపెట్టపోయే లోపు బాబు గారు మన పోలవరం నిధులు ఎలా వేసాడు అలా వేసేస్తాడు. ఓకే, అది మాత్రం ఖచ్చితంగా వేస్తాడు, నో డౌట్. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 4,000 వేసింది కిషోర్ గారు. రేపు ఈ బడ్జెట్ సెషన్ జరిగే లోపు ఇంకో 2,000 కూడా పడతాయి. కేంద్ర ప్రభుత్వానికి 6,000 వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఆ పథకానికి 10,000 ప్రకటిస్తుంది. 6,000 రూపాయలు ఉన్న దాన్ని 10,000 చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద పడే బట్టను ఇంకో 10,000 పడుద్ది. అంటే ఈ సంవత్సరం 14,000 పడుతుంది కాబట్టి 6,000 కేంద్ర ప్రభుత్వం నిధులు పోతే ఇంక 14,000 రూపాయలు ఖచ్చితంగా సడన్లీగా వేస్తాడు ఒకరోజు బాబు గారు, నో డౌట్ ఇట్. ఆ పథకాన్ని అయితే బాబు గారు మనసులో ఉంది. ఖచ్చితంగా March 31 లోపు ఏదో ఒక క్షణంలో ఆ డబ్బులు అయితే పడతాయి. తర్వాత అమ్మఒడి పథకం ఏదైతే ఉందో తల్లికి వందనం, ఈ తల్లికి వందనం అనే పథకాన్ని వచ్చే రేపు మన అకాడమిక్ ఇయర్ వస్తుంది కదా, జూన్లో 12తో 15తో స్కూల్స్ తీస్తారు కదా, ఆ జూను ఆగస్టు మధ్యలో అది వేస్తారు. అప్పటి నుంచి ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ పట్టాలెక్కిచ్చేస్తారు. అప్పటికి 4 పథకాలు వాళ్ళు మెయిన్ ఉచిత బస్సు ఉంది. ఇప్పుడు ఈ 3 పథకాల మీద ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. నేను అనేది ఏంటంటే ఉచిత బస్సు ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సు ఏవైతే అవి కానీ వచ్చినాయి అంటే ఉచిత బస్సు అందించడం చాలా ఈజీ ప్రభుత్వానికి. అంటే ఎలక్ట్రిక్ కానీ మన తెలంగాణ కానీ మిగతా చోట్ల కానీ ఉచిత బస్సు అనే దాని మీద కొంచెం ముఖ్యంగా కర్ణాటకలో కొంచెం బ్యాడ్ రివ్యూస్ వస్తున్నాయి కదా. సరిగ్గా కర్ణాటక అని కాదు, తెలంగాణ కాదు, ఉచిత బస్సు వేస్ట్ పథకం. నా దృష్టిలో వేస్ట్ పథకం. దాన్ని ఏంటంటే బస్ సర్వీసులో ఛార్జీలు తగ్గింది. అంటే ఎప్పుడైతే మహానాడులో ప్రకటించారో జిల్లా వరకు అని చెప్పేసి దానికి కట్టుబడితే కొంత బర్డెన్ తగ్గుతుంది. లేదు కిషోర్ గారు, మేము చూస్తున్నాం కదా రెగ్యులర్ గాను తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా. కానీ వాళ్ళు మహానాడులో ఇచ్చిన హామీ ఏంటంటే జిల్లా వ్యాప్తంగా మాత్రమే అన్నారు. నేననేది ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే బస్ టికెట్ల ధరలు తగ్గించండి. 50 రూపాయలు ఉండేది 25 రూపాయలు చేయండి. 100 రూపాయలు ఉండే టికెట్ 50 రూపాయలు చేయండి. బస్సు ధరలు తగ్గించండి. ఉచిత బస్సు అంటే బస్సులు తెలంగాణలో ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని ఎట్టగొట్టుకుంటుంటారు, రేపు చూస్తుంటా నేను. ఇది మీరు దానివల్ల ఏదో అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. మీరు ఉచితం అనుచితం కాదు అనేది. బస్సుని ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత ఇప్పుడు డీజిల్కి ఎక్కువ అవుద్ది. పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ, ఎలక్ట్రికల్కి ఏముంటుంది? అందువల్ల రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ రంగంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకోటి కూడా, నేను మొన్న మంగళగిరి నుంచి విజయవాడ నుంచి మంగళగిరి పోతుంటే 4 ఉన్నారు బస్సులో. 4 ఉండింది, ఇంక లేరు. ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా అన్న? 5 కిలోమీటర్లు వస్తుంది. ఈ బస్సులో ఉండేది ఎంతమంది అన్న? 4. గుంటూరు పోతుంది బస్సు. అంటే ఒక బస్సుని మనం పంపించేటప్పుడు రూట్ ఆఫీసర్లు, డ్రైవరు, కండక్టరు ఆ బస్సు గుంటూరు పోయేదాకా 4 ఉన్నారు ఆ బస్సులో. అంటే ఎంత డీజిల్ కాలి ఉంటుంది? వాడికి వచ్చిన టికెట్ డబ్బులు ఎంత? ఈ క్యాలిక్యులేషన్ ఉండదా? బస్సు ఫుల్ అయినాక బస్సును తీయాలన్న సోయి ఉండదా? ఆ విధంగా ఆలోచన మేనేజ్మెంట్ కూడా ఆర్టీసీనికి అదాపాతాళానికి తొక్కేస్తుంది అనమాట. ఆ ఆలోచన చేసుకోవాలి, ఏ రూట్లో ఏది తిప్పాలి. ఇప్పుడు ప్యాసింజర్లు తక్కువగా ఉన్న రూట్లో ఏం చేయాలి? ఎలక్ట్రికల్ బస్సులు ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయే బస్సులు ఆడితే రోజు ఎంత నష్టం వస్తుంది? ఆ నష్టాన్ని ఊరు భరాయించాలా? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ప్రజలు చెప్తే అర్థం చేసుకుంటారు. పిల్లలకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, 20 లక్షల ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకొని ఉన్నారో, ఆ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతే ఆ పిల్లలకు కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే ఈ కూటమి ప్రభుత్వాన్ని చేతులెత్తి దండం పెడతారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రియలైజేషన్ లేక. ఆ అచీవ్మెంట్ కానీ రీచ్ అయినారంటే కూటమి గవర్నమెంట్కి తిరుగుండదు. ప్రజలందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ధ్వంసమైపోయిన రోడ్లు మెల్లమెల్లంగా పోసుకుంటూ వచ్చారు. పడావబట్టిన రాజధాని నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య అంటున్నారు కదా, రాజధానికి 60,000 కోట్లు ఎందుకు, ఆడెందుకు పోస్తున్నాడు అని అంటున్నారు. రాజధానిలో 60,000 కోట్లు పెట్టుబడి పెడితే 6 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. కాబట్టి
కొత్త కొత్త పథకాలు కూడా బాబు గారు మళ్ళీ లాంచ్ చేయబోతున్నారు. ఈ పథకాలే కాకుండా రేపు అమరావతి రాజధాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులతోటే కొత్త పథకాలకు కూడా శ్రీకారం చుట్టబద్ది ప్రభుత్వం, దాంట్లో డౌటే లేదు. ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి కొత్త కొత్త కంపెనీలు వచ్చిన తర్వాత అక్కడ వర్క్ జరుగుతూ ఉంటే జిఎస్టీ రూపంలో ఎంత వస్తుంది అంటుంటాం రాష్ట్రానికి. కాబట్టి ఇప్పుడిప్పుడే పునాదేసుకుంటున్నారు కాబట్టి ఒక 12 నెలలు టైం కానీ ఓపిక పడితే ఇంకొక 12 నెలలు టైము ఓపిక పెట్టాలకే ఈసారి బడ్జెట్ ఈ బడ్జెట్ కాకుండా ఈసారి ఫిబ్రవరిలోనో మార్చిలోనో బడ్జెట్ పెడతారు కదా, అప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ పెరగబోతుంది ఆంధ్రప్రదేశ్ది. ఆ ఫలాలు అప్పుడు చూస్తారు మీరు. ఇప్పుడు కేశవ్ పెట్టేటటువంటి బడ్జెట్లో పెద్ద ర్యాపిడ్ ఫోర్స్ ఏమి ఉండదు, కానీ నెక్స్ట్ టైం పెట్టేటటువంటి బడ్జెట్ ఈ సాధారణ బడ్జెట్కి రేపు పెట్టే బడ్జెట్కి 1,00,000 కోట్ల తేడా రాబోతుంది. ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే ఈ గ్రౌండ్ అవుతాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కంపెనీలు కానీ స్టేట్ గవర్నమెంట్ సొంతంగా తెచ్చుకున్న కంపెనీలు కానీ వాటన్నిటి ఒక జిఎస్టీ రూపంలో కాబట్టినంత నిధులు వస్తాయి అన్నమాట. కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ రోజు పని చేతి నిండా పని ఉంటుంది. ఇలా అమరావతిలో ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడో వస్తున్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి. అందువల్ల ఏంటంటే పని జరుగుతూ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా బాగా పుంజుకున్నది అమరావతి. గత 3 నెలల ముందు రియల్ ఎస్టేట్ పరిస్థితి, ఇవాళ అమరావతిలో రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంది. అమరావతిలో తెలియకుండానే చాప కింద నీరులాగా భూములు కొంటా ఉన్నారు. అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. అందువల్ల ఏంటంటే స్లోగా ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి చేసిన అప్పుల నుంచి ఆ అప్పుల్ని ప్రజలు ఏం కోరుకున్నారంటే ఈ దోపిడీ చేసిన దాని మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వెనక్కి తెమ్మంటున్నారు. అది తేకపోవడంలో ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా సింపుల్గా, 859 కోట్ల రూపాయలు ఏళ్ళు ముసుగులో సాక్షి మీడియా దొంగతనం చేసింది. ఆ డబ్బులు వెనక్కి తెప్పించొచ్చా తెప్పించకూడదా నేను డైరెక్ట్గా అడుగుతుండా. ఖచ్చితంగా తెప్పించాలి. ఆ 859 కోట్ల రూపాయలు వస్తే బస్ ఫ్రీ పథకం వస్తుంది. అది ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీ పేపర్లో యాడేసుకోవటానికి ముఖ్యమంత్రిగా నువ్వే ఉంటూ నువ్వెందుకు దోపిడీ చేసుకున్నావు, నువ్వెందుకు తిన్నావు ప్రజల సొమ్ము, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసాయి, ఫ్రీ బస్సు ఇచ్చేద్దాం. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిక్కర్లో నేను గతంలోనే చెప్పా, లిక్కర్లో దోచినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ కరప్షన్ లిక్కరు, ఆ డబ్బులు కూడా ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి త్వరితగతిన వెనక్కి తెప్పించండి. ఇప్పుడు దేవులపల్లి అమర్ అనే జర్నలిస్టు రాష్ట్రపతికి జీతం ఎంత, దేవులపల్లి అమర్కి జీతం ఎంత, అది సెక్షన్ పెట్టి బాబు నువ్వు ఇంత తిన్నావు లావు అయిపోయినావు మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఈడా, కొమ్మినేని శ్రీనివాసరావు మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఈడా, తిన్న డబ్బులే కదా. గవర్నర్ జీతం ఎంత, దేవులపల్లి అమర్ జీతం ఎంత, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జీతం ఎంత, రాష్ట్రపతి సజ్జల రామకృష్ణారెడ్డి శాలరీ ఎంత. అంటే బిఏ చదువుకున్నోడికి అంత జీతం ఇవ్వచ్చా, దానికి ఎలిజిబిలిటీ ఉన్నాడా, వాడు పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా బయట పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి తేవచ్చు కదా. గనుల శాఖలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని 100 కోట్లు లూటీ చేశారు. ఒక్కొక్కరు 70,000 80,000 శాలరీలు పెట్టుకున్నారు డిజిటల్ కార్పొరేషన్లో గనుల శాఖలో. అవన్నీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా బైబ్యాక్ తేవచ్చా తేకూడదా కిషోర్ గారు. నోటీసులు ఇస్తే కుక్కలు కట్టినట్టు వచ్చి కడతారు, లేకపోతే అరెస్ట్ చేస్తాం బాబు, మర్యాదగా ప్రభుత్వ ధనం తీసుకున్నాం బైబ్యాక్ కట్టు అంటే కొడతారు. ఇంకొకటి కూడా ఉంది కిషోర్ గారు, సాక్షి పేపరు అసలు ప్రభుత్వ ఆఫీసుల్లో పేపర్లు కొనాల్సిన అవసరం ఏముంది, దానికి ప్రజలు డబ్బులు ఎందుకు కట్టాలి నాకు చెప్పండి కిషోర్ గారు. దాన్ని ఆ ఎక్స్పెండిచర్ ఆపచ్చా ఆపకూడదా కిషోర్ గారు నాకు చెప్పండి. ప్రభుత్వ ఎండిఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో అసలు ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టాలా, సచివాలయాల్లో కలెక్టర్ ఆఫీసుల్లో వాళ్ళకి పేపర్ కొనుక్కోలేరా, పేపర్ కూడా కొనుక్కోలేరా, వాళ్ళకు కూడా ప్రజలే కట్టాలా, వాళ్ళ పేపర్ చదవాలంటే మనం కట్టాలా. కాబట్టి ఇటువంటి ఎక్స్పెండిచర్ ఎందుకు తగ్గించుకోకూడదు. నేను చెప్పిన ఐడియాలజీ ఆలోచించండి. ప్రభుత్వ ఆఫీసుల్లో పేపర్ కొనే డబ్బులు ప్రజలు ఎందుకు కట్టాలని నేను అంటుంటా. వాళ్ళ జనరల్ మెయింటెనెన్స్ నిధిలో నుంచి కొంటారు పేపరు, తప్పు కదా. కాబట్టి ఆలోచన చేసుకుంటే ఖర్చులు తగ్గించుకుంటే. ఇంకొకటి కూడా చెప్తున్నా ఫైనల్గా నేను, అసలు ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు, ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు అని నేను అంటుండా. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకపోతే బతకలేరా. ఇమ్మ బడవ 20 కోట్ల నుంచి 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అయినాడు
ఆడిచ్చే 1,00,000 2 లక్షలు తీసుకోపోతే ఏమవుతుంది? నెల నెల రిటర్న్ ఇచ్చేయండి. రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు, రెండోది వాళ్ళ వెహికల్ ఎక్స్పెండిచరా ఏ బస్సుల్లో తిరగండి రా బాయ్, బస్సుల్లో తిరగండి, వెహికల్ పక్కన పడేయి, ఖర్చు తగ్గిపోద్దిగా. కాబట్టి నేనేది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు నాకేస్తుండే డబ్బు ఎంత? బస్సుల్లో తిరగండి ఉంటుంది కదా, బస్సుల కింద బస్సులో రిజర్వ్డ్ సీట్ ఉంటుంది కదా, చూసావు ఎప్పుడన్నా? ఒక సీటు ఎమ్మెల్యే ఉంటుంది, ఒక సీటు ఎంపీ ఉంటుంది. కాబట్టి మీ కార్ల ఎక్స్పెండిచరు, మీరు తీసుకునే జీతాలు, నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా కిషోర్ గారు, రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్సీలు మర్యాదగా మీరు తీసుకున్న జీతం డబ్బులు తీసుకోండి, రిటర్న్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేయండి. దేనికో ఒక దానికి వాడతారు. ఎన్ని రోడ్లు పోసుకోవచ్చు, ఎన్ని స్కూళ్ళు కట్టుకోవచ్చు ఆలోచన చేసుకోండి అనమాట. కాబట్టి ఒక పిలిపేవండి ముఖ్యమంత్రి గారు, అందరూ కూడా జీతాలు తీసుకోండి, రిటర్న్ మళ్ళీ సీఎం ఏదో ఒక దానికి ఏదో ఒక పనికి ఉపయోగపడతాయి బాబు, వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఒక 5 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలో చూపించమని నేను అడుగుతున్నాను అనమాట. పథకాలు మాత్రం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా నెక్స్ట్ ఇంప్లిమెంట్ కాబోయే పథకం ఒక్కటే, అన్నదాత సుఖీభవ. ఆ పథకం అయితే మార్చి 31 క్లోజ్ చేస్తాడు బాబు గారు. ఇది అమ్మఒడి పథకం అంటారా? ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం మొదట్లో ఆదిలోనే ఇవ్వబోతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను.